శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మిథున రాశి వారికి 24th మార్చి నుంచి 30 మార్చి వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిద్దాం. మిథున రాశి వారు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, రాహు కూడా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వీటి రీత్యా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వీరు చేసేటువంటి ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు అనేవి కలిసి రావడం జరుగుతుంది. అదేవిధంగా వీటన్నిటితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు పేరు ఈ ప్రతిపాదనలో ఉండటం, అదేవిధంగా ఆ విషయం మీకు తెలిసి మీ మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో రాహువు, రవి ఇద్దరు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా గురువు కూడా లాభస్థానంలో యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా బాగానే ఉంది. కాకపోతే గురువు పూర్తి యోగకారకుడా అంటే మటుకు కాదు. ఇక రాశి వారికి ఈ వారం వచ్చినప్పటికీ బుధుడు రాజ్యస్థానం నుంచి లాభస్థానంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని వారం చివరిలో ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా వచ్చేటప్పటికీ సామాన్యమైనటువంటి మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే వైవాహిక జీవితంలో స్నేహితులు మరియు అదేవిధంగా బంధువులతో అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా గడపడం అనేది జరుగుతుంది ఈ వారాంతంలో. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఇక రాశి వారికి భాగ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. వీటి రీత్యా వచ్చేటప్పటికి అధికమైనటువంటి శారీరక శ్రమ, అదేవిధంగా మానసికమైనటువంటి బాధలు అనేవి ఎక్కువగా గురి చేయగలుగుతాడు. కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో కోపాన్ని కూడా కారకంగా తయారవుతాడు. డబ్బు అనేది కొద్ది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. అంటే ఖర్చు పెట్టాల్సిన రూపాయి కన్నా 10 రూపాయలు అనేది ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది అది మానసికంగా బాధించే విధంగా కూడా ఉంటుంది. సో ఇక మిథున రాశి వారికి వచ్చేటప్పటికీ స్పెషల్గా కుజుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా వ్యవసాయదారులకి, అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ చేస్తున్నటువంటి వారికి అంత సౌలభ్యాన్ని కలిగించదు అన్నమాట. అంటే ఒక విషయం ఈరోజు ముడిపడాల్సినటువంటి విషయం 4 రోజులకి పోస్ట్ పోన్ అవ్వటం, అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితిలో మీమాంసలు ఎక్కువగా ఉంటారు. ఇది ముఖ్యంగా వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్లో కూడా వచ్చేటప్పటికి ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ కానీ ఎక్కువగా చేస్తుంటారో వారి మీద యొక్క ప్రభావం అనేది కుజుడి యొక్క ప్రభావం అనేది మిథున రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చేటప్పటికి కొంచెం కొన్ని పనులు అనుకున్న సమయానికి జరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుజుడి యొక్క ప్రభావం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు గోచార రీత్యా ఎటువంటి ప్రభావమే వేస్తుంది అన్నమాట. తండ్రి గారితో కానీ పరపత్యాలకి గల కారకంగా తయారవుతుంది. అది మానసికంగా కూడా మిమ్మల్ని కొంచెం బాధించే విధంగా కూడా తయారవుతుంది. సో ఇక రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడటం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా వ్యవసాయదారులు మరి అదేవిధంగా బిజినెస్ చేసే వారికి కూడా ఇది ముఖ్యంగా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి అంత అనుకూలంగా ఉండదు. పుస్తక రంగన ముద్రణంలో కానీ టీచింగ్ ప్రొఫెషన్స్లో కానీ ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కొద్దిగా కష్టపడి చదవగలిగితే పోటీ పరీక్షలో ఉత్తీర్ణత అనేది సాధించగలుగుతారు. అది మానసిక ఆనందానికి గల కారకంగా కూడా తయారవుతుందన్నమాట. ఈ రాశి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చూద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్త అనేది చాలా అవసరం మిథున రాశి వారికి. ఎందుకంటే 4th పొజిషన్లో మనం చూసినట్టయితే కేతు ఉన్నాడు అన్నమాట. కేతు యొక్క ప్రభావ రీత్యా సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. వీటి వల్ల వచ్చేటప్పటికి యాక్సిడెంట్స్ జరగడానికి కారకంగా కూడా తయారవుతుంది అన్నమాట. కాబట్టి కొత్త వాహనం కానీ పాత వాహనమైనా సరే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఓం గం గణపతే నమః అని చెప్పి వినాయకుడిని మనస్సులో ఒకసారి అనుకున్న తర్వాత బయటకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత, కుజుడి యొక్క ప్రతికూలతను తగ్గించుకోవాలి. కుజుడి యొక్క ప్రతికూలతను ఎలా తగ్గించుకుంటారు అంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.